వైఎస్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల ఓట్లను పవన్ కూటమికి వేయించారని, కాపులను బీసీలో చేర్చే బాధ్యత కూడా డిప్యూటీ సీఎందే అని చెప్పారు. ఆయన కాపులకు సీఎం చంద్రబాబు, పవన్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీలో చేర్చడానికి కేంద్రం సానుకూలంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రిజర్వేషన్లు కల్పిస్తే కాపులంతా బాగుపడతారన్నారు దాడిశెట్టి రాజా. లేదంటే కూటమి ప్రభుత్వం కాపులకు వెన్నుపోటు పొడిచినట్టే అని దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది. ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేరుతాం, అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా, ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది. అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపులను బీసీలో చేరుద్దామనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు రాష్ట్రంలో ఉన్న కాపుల ఓట్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ బాధ్యత కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు,